1 ఇయర్ అయింది కదా, ఎట్లా అనిపించింది మీకు? ఏంటండి గవర్నమెంట్ ఏర్పాటై 1 ఇయర్ అయింది కదా, ఎట్లా ఉంది గవర్నమెంట్ పనితీరు? ఎట్లా ఉందంటే బాగానే ఉందండి, ఇంకంతకంటే ఏముందండి. అంతేనంటారా? ఏం మార్పు గమనించారమ్మా మీరు? మాకంత తెలియదండి, మగోళ్ళకి అంటే మీరు ఏం గమనించారు ఇంట్లో? మేము ఏం గమనించలేదండి. మీరు జనరల్ గా రేట్స్ గురించి వస్తూ ఉంటారు మహిళలు అనేసరికి, రేట్లు ఏమన్నా తగ్గినాయి అనిపించిందా? ఎలా అనిపించింది? ఎక్కువైనాయి అనిపించిందా? ఎక్కువ అవ్వలేదండి, బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎట్లా ఉంది? గతంలో 3 సార్లు చేశారండి సీఎం గా. తెలుసండి మాకు, వాళ్ళకే వేసే ఓట్లు బాగానే ఉందండి మా పద్ధతి. బాబాయ్ చూడే మార్కెట్ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? కొండబాబు గారు. కొండబాబు గారు బాగానే ఉందండి. ఈయన బట్టి అయినా కదా. గవర్నమెంట్ ఏర్పాటై 1 ఇయర్ అయింది కదా, ఎట్లా అనిపించింది? బాగుందండి, నాకైతే నచ్చింది. నచ్చింది మీకు? అన్ని కూడా జరుగుతున్నాయి కదా, అన్ని జరుగుతున్నాయి. ముందు పాలతో పోల్చుకుంటే పాలన నాకు నచ్చింది. నిత్యావసర ధరలు ఏమన్నా తగ్గినాయి అనిపించిందా మీకు? అంటే నిత్యావసర వస్తువులు ధరలు ఎప్పుడు అలాగే ఉంటాయి, కానీ మనకి డెవలప్మెంట్ అనేది ముఖ్యం. స్టేట్ కి డెవలప్మెంట్ ఉండాలి. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫ్రీ స్కీమ్స్ మీద మీ ఒపీనియన్? ఫ్రీ స్కీమ్స్ ముందే కంటిన్యూ అవుతున్నాయండి, పేర్లు మార్చారంతే, ముందే కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అన్ని కూడా త్వరలో జరుగుతుంది. 1 ఇయర్ కంప్లీట్ అయింది మన 4th కి, జరుగుతాయి అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. అయింది కదా గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి, ఏమనిపించింది? మార్పు ఏమైనా గమనించారా? పరిపాలన ఉంది? బాగుంది. అంటే ఏ అంశంలో నచ్చింది బాగుంది అంటే? మీరు ఏ అంశం, ఏదైనా పర్టికులర్ గా ఒక విషయం చెప్పగలరా? సైంటిఫిక్ గా బాగా తీసుకొస్తున్నారు కదా, ఏ ఇంట్రడ్యూస్ చేయడం, ఎడ్యుకేషన్ వైజ్ బాగుంది. మిగతా విషయాలు కూడా బాగానే ఉంది. ఏమన్నా ఒక కంప్లైంట్ ఇస్తే వెంటనే వితిన్ 24 hours కంప్లీట్ అయిపోతుంది. మొదటి నుంచి అంతే, వాళ్ళ పరిపాలన ఎప్పుడు అంతే బాగుంది, ఎప్పుడు బాగుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వం పనితీరు మీద మీరు ఓకే చెప్తా ఉన్నారు. అయితే మీ ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు తీరు ఎట్లా ఉంది? ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఆ ఎమ్మెల్యే అవన్నీ అనవసరం, కానీ తెలుగుదేశం బాగుంది. తెలుగుదేశం ఉంది అంటే మనకి న్యాయం ఉన్నట్టే, అంతే. అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అంటే 3 ఏళ్లలో అమరావతి రాజధాని పూర్తి చేయగలరు. కానీ నా ఉద్దేశం ప్రకారం జనులు పద్ధతి సరైంది కాదు. పూర్వం కూడా మంచిగా చేశారు. అందరూ ఏం చేశారంటే వాడు పెట్టినంత పెట్టాడు, అవతల వాడు ఎంత పెడతాడో అని అడిపోయారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఈయనే చేయగలడు కాబట్టి ఈయన వచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన దింపేస్తారు. మంచివాళ్ళు మనకి పనికి రారు, మనం ఎంత మెక్కాం, ఎంత కావాలి. కానీ ఆయన దాని గురించి ఆలోచించట్లేదు, ఎంతవరకు చేయగలను అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ కుటుంబం అటువంటిది, అది అందుకని బాగుంది. ముందు పార్టీ ముందు మినిస్టర్ గారు అయితే అన్ని మాకు మంచిగా చేస్తారు. లేబర్ లేనాడు ఇవన్నీ అవి కూడా నోటికాడి కొట్టేశారు. అదంతా ఇంకేం చెప్పలేదు. ఆయన ఇచ్చిన పథకాలు ఏంటి అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకెళ్ళాను. మా అలాంటి చాలా అన్యాయం జరిగింది. ఇది మటు గ్యారెంటీ. ఏ పెన్షన్ అందుతలేదు. అంటే వృద్ధాప్య పెన్షన్ 4000 చేసింది కదా ప్రభుత్వం, ఏం నాకు అసలు తెలియదండి. మీరు అప్లై చేసుకోలేదండి. ఏమో ఎవరో చెప్పలేదు. రేషన్ వాహనాలు ఉండే గతంలో, వాహనాలు తీసింది ప్రభుత్వం. దాని మీద మీకు ఏమనిపిస్తుంది? మొన్న నెలలోనే పడ్డామండి పాటలు. అదైతే ఇంటికి గుమ్మం ముందు ఇచ్చి పిలిచి ఇచ్చిపోయారండి. మొన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో కాసి మా అమ్మాయి కూడా ఎండలో ఉంటేనే గానీ అవ్వలేదండి పని. మసడం అయిందండి పని. అలా జరిగింది. అదేలేండి, తీసారు కదా, ప్రభుత్వం తీస్తుంది కదా. అయితే మా అలాంటి కొంచెం ఇబ్బంది అవుతుంది దాన్ని తీసేసిన వల్ల. మరి మిగతా వాళ్ళకి గవర్నమెంట్ లాస్ వస్తే ఏమమ్మా తెలియదు కానండి, ఆ వాహనాలు తీసేయడం వల్ల మా అలాంటి కొంచెం ఇబ్బంది. మీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు పనితీరు ఎలా? ఆయన ఎక్కడ మాకు తెలియదండి. ఎప్పుడైనా కలిసారా? ఇప్పుడు మా స్టాండ్ మేము ఒకసారి ఎప్పుడో ఇంత ముందు 2-3 సార్లు ప్రాబ్లం వస్తే వెళ్ళి కలిసి మొత్తం ఈయనంత వెళ్ళి మాట్లాడేవండి. ఏదైనా పనితీరు, ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తారు? ఆయన ఎలా పరిశీలిస్తారు? మాకు ఇప్పుడు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది లేదు. ఆయన వచ్చి మేము అడగలేదు ఆయన వచ్చి మాకు ఏమీ చేయలేదు. అలాగే ముఖ్యంగా మాకంటూ వచ్చేసేటప్పటికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిట్నెస్ అనేసి ఎవ్రీ ఇయర్ ఫిట్నెస్ ఉంటుందండి. ఈ ట్రావెల్ వెహికల్ ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అనేది చేస్తామండి, బ్రేక్ అని అంటాం మేము. అయితే ఆ బ్రేక్ విధానం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేశారండి. ప్రైవేట్ ఏజెన్సీ చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు మేము చేయలేమనేసి అన్నారు, ఆంధ్రప్రదేశ్ చేస్తామని తీసుకున్నదని చెప్పారు మాకు.
అయితే ఏదైతే ఉందో ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అది కరెక్ట్ విధానం కాదు. బండి తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బండిని విపరీతమైన స్పీడ్ రేస్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఆ లోపల తీసుకెళ్ళి అది ఉంది ఇది ఉంది అనేసి దాన్ని రిజెక్ట్ చేయడము. తర్వాత మేమైతే చలనా కట్టేవాళ్ళు ఉండే, ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో ఆ చలనా మళ్ళీ పనిచేయదండి, మళ్ళీ కొత్తగా మళ్ళీ చలనా తీసుకోవాల్సిన వచ్చిందండి. మరి అంతా లాస్ అవుతుంది కదండి. దానివల్ల ఏంటంటే ఆ విధానం కూడా కొంచెం గవర్నమెంట్ ఆలోచించి మా ముందు ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు 30-34 సంవత్సరాల నుంచి మేము ఫీల్డ్లో ఉన్నాం. ఏ రోజు కూడా బ్రేక్ విషయంలో ఇంత అలాగే ఎప్పుడు ఇబ్బంది పడలేదండి. ఇప్పుడు అది ఏదైతే ప్రైవేటీకరణ వచ్చిందో చాలా ఇబ్బందులు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రభుత్వం కానీ ఆలోచన చేయగలిగితే గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఈ బ్రేక్ విషయంలో. అందువల్ల ఏంటంటే దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని సరిచేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం సార్. కూటమి ప్రభుత్వం అయితే అసలు నచ్చలేదండి మాకు ఎవరికైనా. ఎందుకంటే సంక్షేమ పదాలు ఇంకా ఎత్తన్నారు కానీ ఇప్పుడు స్కూల్ తెరిచేస్తున్నారండి, ఇంకా పిల్లలకి ఫీజులు కట్టగా డబ్బులు కూడా వేయలేదండి. తల్లికి వందనం అన్నారు, అది వేయలేదు. ఇంకానే రోడ్లు వేసాను అంటున్నారు కానీ ఎక్కడ పల్లెటూరులో అయితే అక్కడ వేసినట్టు కనపట్లేదండి. అదే హైవేలు అట్లా ఉన్నాయండి. హైవేలు స్టేట్ హైవేస్ కదా అంటే వేస్తున్నారండి, అవి బాగున్నాయండి. స్టేట్ హైవేస్ బాగున్నాయండి. మెయిన్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ లో ఎట్లా అనిపించింది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం మార్పు గమనించారు? గత ప్రభుత్వం అంటే లేని వాళ్ళకి కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి కొద్దిగా మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, వాళ్ళకి డబ్బులు వచ్చి అవి కూడా లేవు. మోటార్ ఫీల్డ్కి ఇప్పుడు ఉందంటే ఇన్సూరెన్స్ కట్టాలంటే కనీసం 10,000 వేసేవారు, ఆ ఇన్సూరెన్స్ కట్టక కూడా లేవండి. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, ఇప్పుడు పిల్లల స్కూల్ తెలిసేస్తుందండి. ఇప్పుడు 12 తరగతి స్కూల్ వచ్చేస్తున్నాయి, మరి దానికైతే అమౌంట్ ఇంకా వేయలేదు కదండి. అదండి అంటే ఎప్పటిలోగా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు స్కూల్లో తెలిసినట్టుగా వేస్తే మరి వాళ్ళకి కొద్దిగా కష్టాలు తీరుతాయండి. మరి ఫీజులు అంటే ఇప్పుడు అందరూ కూడా వేస్తానండి, అందరూ గవర్నమెంట్ స్కూల్ మానేసి ప్రైవేట్ స్కూల్ అందులో జాయిన్ అవుతున్నారు. మరి ఆ డబ్బులు అంటే వేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి. అదొకటి. కాకినాడ సిటీకి సంబంధించి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, ఆయన పనితీరు ఎట్లా ఉంది? గత ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనకి ఏమైనా మార్పు గమనించారు? ప్రస్తుతానికి బాగానే ఉందండి. టీడీపీ గవర్నమెంట్ కొద్దిగా బాగుందండి, సిటీలో అయితే కొద్దిగా బాగాలేదండి. 10 మార్కులు ఇస్తే ఎమ్మెల్యే గారికి ఎన్ని వేస్తారు? 8 వేస్తామండి. రేషన్ వాహనాలని తీసేసింది ప్రభుత్వం, రేషన్ డిపోకి వెళ్ళి తీసుకోమంటున్నారు. అవునండి. ఏంటి, కొంతమంది ఏమో వాహనాల వల్ల ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు, కొంతమంది షాపులకి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఏది మీ అభిప్రాయం? మాకైతే రేషన్ వాహనాలు ఉండవు మంచిదండి. ఎందుకంటే ఇంతకుముందు ఇంటి వీధిలోకి వచ్చినప్పుడు ఏదో టైంలో వెళ్ళి తీసుకుంటూ తెచ్చుకుంటూ వారండి. ఇప్పుడు జోడ అలవాటు చేస్తున్నారు, ఇటు మొగోడు కూడా పని మానేసి అలవాటు చేస్తుందండి. బియ్యం తేడాకి ఆడ తెచ్చుకోలేదు కదండి బియ్యం అక్కడి నుంచి. ఇప్పుడు ఆడికి వెళ్ళి ముసలి కానీ ఏమైనా తెచ్చుకోలేరు కదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇప్పుడు జోడ అలవాటు వస్తుందండి. బండి ఏదో అందరూ బళ్ళు ఉండవు, సైకిల్ మీద ఎవరైనా ఇంకోని తీసుకుని అలవాటు వస్తుందండి. ఇంతకుముందు ఇంటికి తెచ్చి ఆ వీధులు ఇచ్చేవారండి రేషన్ అయితే మాత్రం. అలాగే 9,600 వాహనాలు ఉన్నాయండి. అవి చిల్లర దగ్గరగా ఆ వాహనాలు అందరూ రోడ్డు మీద పడిపోయినట్టు అండి. ఫ్యామిలీ అందరూ అంటే వాహనాలు వాళ్ళకి ఇచ్చేసారు కదా, వాళ్ళకి ఇచ్చేది దేనికి ఉపయోగపడుతుంది సార్? దానికి అదేమన్నా ఆటో కిరాలు తిప్పుకుంటేదండి. వాహనాలు ఇప్పుడు ఆ వాహనాలు దేనికి ఉపయోగపడతాయండి? దేనికి ఉపయోగపడవండి. ఇప్పుడు ఆ డ్రైవర్లు అందరూ నిరుద్యోగ అయిపోయిందండి. అలాగైతే మాత్రం ఆ రేషన్ విషయంలో మాత్రం అయితే చాలా తప్పు సార్. అది కంటిన్యూ చేస్తారు కొన్ని చాలా మంచిదండి. అది మంచిదే. అది సార్ రేషన్ అయితే సార్ ఇది వరకు అయితే సెంటర్కి తీసుకొచ్చి ఇచ్చేవారు సార్. వాళ్ళు వచ్చినప్పుడు నెలకు 1-2 సార్లు వచ్చి ఎప్పుడు వచ్చియో తెలిసేది కాదు. ఆ నుంచుని ఆడాలి ఇది వాళ్ళు అందరూ వచ్చి అక్కడ లైన్ పెద్ద లైన్ కింద ఉండేది. ఇప్పుడు అనుకోండి సార్, నిన్న వెళ్ళాను 5 నిమిషాల్లో తంబేసాను. 2 నిమిషాలు మనకు 15 రోజులు ఉంటుంది స్టోరు. మనం ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. పొద్దున కానీ సాయంకాలం టైమింగ్స్ పెట్టారు. ఆ టైమింగ్స్ వెళ్తే 5 నిమిషాలు అయిపోతుంది, ఖాళీగా ఉంటుంది. 5 నిమిషాలు ముసలికి పెద్దలు కన్నారా గవర్నమెంట్ ఇంటికి ఇస్తానంటుంది. అది సంతోషమే ఇస్తేని. అది అమలైన తర్వాత భగవంతుడి దగ్గర అమలు అవుతే మంచిదే. మామూలుగా అయితే మాలాటోళ్ళకి అయితే మటుకు చాలా సుఖం అండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. వాహనదారులకి వాహనాలు ఇస్తున్నారు, ఫాస్ట్ ఫుడ్ పెట్టుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. వాడుకునే విధానం ఉంటాయి. ఉత్తినొచ్చేది ఒకటి బాధ ఏంటండి, కొంతమందికి కళ్ళు మూసిపోయేది చెప్తారు. ఉత్తినొచ్చేది ఒకటి బాధ ఏంటి? బాధ ఏం లేదండి. అది అలా వేసుకుంటే చాలా లెక్కలు చాలా ఉన్నాయి. అదండి రేషన్ విషయంలో మటుకు ఏం డౌట్ ఏం లేదండి. బాగుంది, సూపర్గా ఉంది. ఇదే అమలు అవ్వాలి. ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం? ఎలా ఉంటుంది పనులు అలానే కూలీలకి మెత్తులు పనులు ఎలా ఉంటుంది. సంవత్సరం అయింది కదా పరిపాలన, ఏంటి పథకాలు కానీ మీకు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తానన్నారు. ఏం రాదు. రోజువారీ వేతనం ఎంత వస్తుంది మీకు? పండగలతో వేయండి మేత్రికి 40 మరి సంవత్సరం అయింది కదా, మీకు ఎలా ఉంది? పనులు ఎలా కనిపిస్తుంది? పనులు కూడా తోసముంటే కొద్దిగా ఆడత పడతా ఎలా ఉన్నాను. ఒక గతంలో తీసుకుంటే ఎలా ఉండేది? గంటలు బాగుండదు. మీరు ఎవరు?
ఇవ్వడం త్వరగా మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు? అలనాడని చెప్తారు. మీరు చెప్పండి, మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు? ఏమో పాలన ఎట్లా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా ఉంది మీకు? ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది? పందిరి పాలన బాగా కాకినాడ నగరంలో ప్రభుత్వం కొత్తగా నాకు సరిగ్గా సంవత్సరం అయింది. అసలు ఏమనిపించింది అప్పటికి? బాగానే ఉందండి, పెంచు బాగానే ఉందండి. ఏం చూసారు మార్పు? మార్పే ఉందండి, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడలేండి. అంటే పెన్షన్ అందుతుందా? అప్పుడు నాకు పెన్షన్ అంటుంది, మరి అదే చెప్పాలి. పెన్షన్ బాగానే అంటుందండి. ఈ ప్రభుత్వం మంచిదండి, బాగానే డబ్బులు కూడా ఇస్తున్నారండి. పెన్షన్ అంటుందండి బాగున్నారు. అంటే గతంలోనే అందించేవారండి, ఇప్పుడు కూడా వస్తుందండి. ఎంత వస్తుంది పెన్షన్? 4,000 ఇస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? ఇంటికే తీసుకొచ్చేస్తున్నారండి. మీకు ఏమనిపించింది? ఏమన్నా మార్పు? మార్పు బాగానే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి నాకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదండి, బాగానే ఇస్తున్నారు. డబ్బులు కూడా 4,000 నెల ఇస్తున్నారు. ఏర్పాటు 1 year అయింది. బాగానే నచ్చింది? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఏ అంశం నచ్చింది మీకు? గత ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ ఏ అంశం నచ్చింది మీకు? ఏ అంశం అంటే అంత కరెక్ట్గా నేను చెప్పలేదు. కొండబాబు గారు పనితీరు ఎట్లా అనిపించింది? కొండబాబు గారు పర్వాలేదు. అంటే ఎలాగా గతంలో 3 సార్లు చేశారు, మొత్తం 3వ సారి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అవునండి. ఏమనిపించింది? ఆయన పనితీరులో ఏమైనా మార్పు గమనించారా? మెయిన్ పథకాలు అందించడం విషయంలో ప్రభుత్వం పనితీరు ఎలా? అంత బాగానే ఉంది. అభివృద్ధి ఎలా జరుగుతుంది? పర్వాలేదండి, జరుగుతుంది. సంవత్సరాలు కదా అయింది, జరుగుతుందండి. ఇంకా నగరంలో శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా అనిపించింది? అంత పర్వాలేదండి, బాగానే ఉందండి. వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు బాగానే ఉందండి. లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది. ఏర్పాటు అయ్యి 1 year అయింది కదా, ఎట్లా అనిపించింది సార్ ఓవరాల్గా? బాగానే ఉందండి. అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పులు ఏమైనా గమనించారా? మార్పులు అంటే కొంచెం ఈ రోడ్లు కొంచెం సరిగ్గా లేదండి, రోడ్లు చేయాలి. పోర్టు ఉందని పోర్టు మనకి కుంభాభిషేకం కాడి నుంచి ఇటు పక్క రోడ్లు గత ప్రభుత్వంలో పోనీయండి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఆ రోడ్లు వేయట్లేదు. అక్కడ పోర్టుకి డ్యూటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా ప్రాబ్లం ఉన్నాయి. పెద్ద గొంతులు అండిపోయి అవి గత ప్రభుత్వం అలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ కూడా అలాగే ఉన్నాయి. సార్, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిది అంటారా, అనవసరం అంటారా? పథకాలు అనేది మాకు మాత్రం ఏం రాలేదండి ఇప్పుడు వరకు. అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిది కదండి, లేని వాళ్ళు కొంచెం ఎల్లడి కట్టి ఇవ్వడం మంచిది. ఓవరాల్గా టౌన్లో శానిటేషన్ పరిస్థితి, స్ట్రీట్ లైట్స్ పరిస్థితి బాగానే ఉందండి. చంద్రబాబు గారికి 10 మార్కులు ఇచ్చేయమంటే ఎన్ని మార్కులు వేస్తారు? 10% బాగుంది పని. బాగుంది.